రాజకీయాల్లోకి రాబోతున్నారు. అంటే గత కొద్ది రోజులుగా టీడీపీకి వారసుడు నారా లోకేషా లేదా జూనియర్ ఎన్టీఆరా అని చెప్పి సోషల్ మీడియాలో ఒక రచ్చ ఏదైతే అయింది. కానీ ఎవరైతే నందమూరి సుహాసిని ఉన్నారో ఆవిడ మాట్లాడుతూ సరైన టైంలో ఆయన రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. చాలామంది కూడా కొంతమంది ఇంకా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే నందమూరి హరికృష్ణ గారు స్థాపించిన అన్నా టీడీపీ అనే ఒక పార్టీని ఆయన జనాల్లో తీసుకెళ్తారు, అక్కడి నుంచి వెళ్ళబోతున్నారు అంటూ కూడా ప్రకటనలో చేస్తున్నట్టు పరిస్థితి. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లోకి వస్తాడా? మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీ విశ్లేషణ ఏంటి? ఒకటేంటంటే ఇప్పుడు కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఆనాడు ఎన్టీ రామారావు రావటం వేరు, ఈనాడు పరిస్థితులు వేరు. సినిమా యాక్టర్లు వచ్చి ఇప్పుడు కమల్ హాసన్ వచ్చాడు, సక్సెస్ అయ్యాడా? బొక్క వల్ల పడ్డాడు. చిరంజీవి వచ్చాడు, కాంగ్రెస్లో విలీనం చేశాడు. సరే పవన్ కళ్యాణ్ వచ్చాడు, సక్సెస్ అయ్యాడా? అంటే తను ఇండిపెండెంట్గా పార్టీ తరఫున అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కదా ఈరోజు కూడా. అవును, ఇంకా 15 సంవత్సరాలు అంటున్నాడు ఆయన.